హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన సవిత్ర. నిజంగా చెప్పాలంటే ఇడ్లీ అంటే ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా రాగి రవ్వతో కూడా చేసుకోవచ్చు. చాలా ఈజీగా అయిపోతుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. పైగా రాగి కాబట్టి హెల్త్కి కూడా చాలా మంచిదండి. ఉదయాన్నే టిఫిన్కి అయినా పిల్లలకి స్నాక్లా అయినా చాలా బాగుంటుంది. ముందుగా రాగి ఇడ్లీ కోసం ఒక గిన్నె తీసుకుని అందులో 1 కప్పు మినపగుళ్ళు, అదే కప్పుతో పావు కప్పు సగ్గుబియ్యాన్ని వేసి ఈ మినపగుళ్ళని, సగ్గుబియ్యాన్ని 2, 3 సార్లు శుభ్రంగా కడిగేసి, ఆ నీళ్ళని తీసేసి, మళ్ళీ నీళ్ళు పోసి వీటిని 4, 5 గంటలు నానబెట్టుకోవాలండి. ఈ గిన్నెను పక్కన పెట్టుకుని ఇంకొక గిన్నెను తీసుకుని అందులోకి ఏ కప్పుతో అయితే మినపగుళ్ళను కొలుచుకుంటామో ఆ కప్పుతో 1 కప్పు మినపగుళ్ళకి 2 కప్పుల రాగి రవ్వను వేసుకోవాలి. నెక్స్ట్ అదే కప్పుతో మనం రెగ్యులర్ గా వాడే తెల్లటి ఇడ్లీ రవ్వని వేసుకోవాలండి. ఇలా ఒక వంతు ఇడ్లీ రవ్వ వేసుకోవడం వల్ల మనం రాగి ఇడ్లీ తినేటప్పుడు ఇడ్లీ అనేది జిగురుగా లేకుండా చాలా పర్ఫెక్ట్ గా వస్తాయి. ఇలా వేసుకున్న తర్వాత ఈ రవ్వని 2, 3 సార్లు కడిగి మళ్ళీ వాటర్ పోసి మినపగుళ్ళతో పాటుగా 4, 5 గంటలు నానబెట్టుకున్నాను. నేను ఇక్కడ 5 గంటల తర్వాత మినపగుళ్ళని గ్రైండర్లో వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకున్నాను. మీరు మిక్సీలో అయినా సరే వేసుకోవచ్చు, కానీ మిక్సీ పట్టేటప్పుడు చాలా మెత్తగా చూస్తే వెనలాగా ఉండాలి. పిండిని ఒక గిన్నెలోకి తీసుకుని రవ్వలోని నీళ్ళని వంపేసి రవ్వలో వాటర్ అనేవి ఏమీ లేకుండా గ్రైండ్ చేసిన పిండిలోకి వేసుకుని రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని అన్నీ చక్కగా కలిసేలాగా చేత్తోనే కలుపుకోవాలి. చేత్తో కలుపుకుంటే అంతా చక్కగా కలుస్తుంది. పిండి మొత్తం కలిపిన తర్వాత 7 గంటలు పులియబెట్టుకోవాలండి. పిండి బాగా పులిస్తేనే మన ఇడ్లీలు మెత్తగా సాఫ్ట్గా వస్తాయి. ఇప్పుడు ఇడ్లీ ప్లేట్స్ని స్టీమర్లో పెట్టి మీడియం ఫ్లేమ్లో 10 to 12 మినిట్స్ బాగా ఉడికించుకుంటే ఈ టైంలో ఇడ్లీలు చక్కగా ఉడికి మంచి సాఫ్ట్ టెక్స్చర్ అనేది వస్తుంది. ఉడికిన తర్వాత వెంటనే తీయకుండా ఒక 2 నిమిషాలు కాసేపు చల్లారనిస్తే ఇడ్లీలు మౌల్డ్కి అంటుకోకుండా ఈజీగా బయటికి వస్తాయి. ఇలా చేస్తే మన రాగి ఇడ్లీలు సూపర్ సాఫ్ట్గా రెడీ అవుతాయండి. ఇప్పుడు మన రాగి ఇడ్లీలు కూడా చాలా చక్కగా ఉడికిపోయాయి. చూడండి ఎంత మెత్తగా సాఫ్ట్గా వచ్చాయో. వీటిని వేడివేడిగా ప్లేట్లో తీసుకుని పల్లీ చట్నీతో కానీ టమాటా చట్నీతో కానీ సర్వ్ చేస్తే చాలా బాగుంటాయి. ఈ రాగి ఇడ్లీ అనేది హెల్తీగా ఉండడమే కాకుండా టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.